వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది ఉత్తర ఒడిశా బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ రోజు సాయంత్రంకి గాని రేపు ఉదయంకి గాని తీరం దాటుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా అంతా కూడా ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి జిల్లాల వరకు కూడా ఎల్లో అలర్ట్స్ ని ఇవ్వడం జారీ చేశారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనే కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఏపీలో మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే బెకంగూరు నుంచి బిలాస్పూర్ వరకు కూడా ఆ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. అయితే మిగిలిన ఈ ప్రాంతాలతో పాటు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల మీద ఈ అల్పపీడన ప్రభావం, ఉపరితల ద్రోణి ప్రభావం ఉంటుంది. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు ఏపీలో మాత్రం ఉత్తర కోస్తా జిల్లాల్లో కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల దగ్గర మత్స్యకారులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. మరొక 3 రోజుల పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. చూస్తున్నాం. రైట్ అనురాధ, వెదర్ అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.